నమస్కారం మిత్రులందరికీ, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. మొదటిసారిగా లోక్సభ ఎన్నికల మొదటిసారిగా పేరు లిస్ట్ అవుట్ చేసిన మొదటి పేరు వచ్చింది కడియం కావ్య గారిది మాత్రమే, మరియు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిది. అయితే నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయినప్పటికీ వరంగల్ నుంచి అయితే డాక్టర్ కడియం కావ్య గారు అయితే వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. మరి ఆమెకు టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటిది? మరి ఆమెకు పోటీగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ ఉండగా మరి కడియం కావ్యకే ఇవ్వాల్సిన అవసరమే వచ్చిందని విషయాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. ఈ వీడియోని పూర్తిస్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో ఈసారి భారీ మెజారిటీతో గెలవాలని బీఆర్ఎస్ పార్టీ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ మొదటిసారిగా లోక్సభ ఎన్నికల పేర్లు అయితే లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మరి ఆ పేర్లలో కడియం కావ్య వరంగల్ తరపున ఎంపీ పోటీగా చేయడానికి అయితే ఆమె పేరు లిస్ట్ అవుట్ అవ్వడం జరిగింది. మరి ఆ పేరు వచ్చినప్పటికీ ఈరోజు ఆ పేరు రాగానే ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అతనికి టికెట్ ఇవ్వలేదని, ఎంపీ టికెట్ ఇవ్వలేదని అతను సడన్గా బీజేపీ పార్టీకి ఉరగడం జరిగింది. మరికి ఆయనకి టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే వరంగల్లో ఉన్న గత 10 సంవత్సరాలుగా ఆయన పరిపాలించినప్పటికీ ఆయన పరిపాలన అంతా ప్రజలను ఇబ్బంది పెట్టడము, ప్రజల భూముల కబ్జాలు చేయడము, ప్రజల ద్వారా మనలు పొందకపోయి ప్రజల ఉసురు దాకించుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆరూరి రమేష్ పూర్తి స్థాయిలో నేలమట్టంగా వరంగల్ జిల్లా ప్రజలందరూ కలిసి ఓడగొట్టేశారు. మరి అదేవిధంగా మాజీ ఎంపీ పసునూరి దయాకర్ విషయాన్ని చూసుకుంటే మాత్రము పసునూరి దయాకరు ఆయన మాత్రము ఇక ప్రజల్ని ఎక్కడైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బడ్జెట్ తీసుకురాలేని పరిస్థితి, ఎక్కడ కూడా డెవలప్ చేయలేని పరిస్థితి, వరంగల్ జిల్లా ప్రజల్ని ఆదుకోలేని పరిస్థితి. అందుకనే ఈరోజు అతన్ని ప్రజలు కూడా నిరాకరించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ కూడా నిరాకరించారు. మరియు ఏ పదవి లేకుండా ప్రజలను అందరినీ కలిసి పరామర్శించి మరియు వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ గత 10 సంవత్సరాలుగా వారి తండ్రికి ఉన్న స్వేవభావమే తనకు ఉండడంతో ప్రతి ఒక్క ప్రజల్ని ఆదుకొని ప్రతి ఒక్క ప్రజల సమస్యల నుంచి పరిష్కరించి చేసినప్పటికీ ఆమె కేసీఆర్ దృష్టికి పడిపోవడంతో వరంగల్ జిల్లాకి ఈమె ఎంపీగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అని ఆలోచనతోటి కేసీఆర్ కడియం కావ్యకు ఎంపీ టికెట్ వరంగల్లో ఎలక్షన్లో పోటీ చేసే విధంగా ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. వరంగల్ కింద ఉన్న చుట్టుపక్కల ఏరియాసే కానీ వర్ధనపేట నియోజకవర్గమే కానీ వారికి మన ద్వారా చెప్పేది ఏంటంటే దయచేసి కడియం కావ్యని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కడియం కావ్య ఏ పదవి లేకున్నా కూడా ప్రజల్ని ఆదుకునే సేవాభావం చాలా ఉంది కాబట్టి ఈరోజు ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆమె గురించి ఏ సెర్చ్ చేసుకున్నా కూడా ఏ పదవి లేకున్నా చాలా మంది ప్రజలను ఆమె పరామర్శించడము, ఆదుకోవడము, సమస్యల నుంచి గట్టెక్కించడము, ఇలాంటి చాలా పనుల్లో అభివృద్ధిలో పాటుపడుతూ ఆమె ముందుకు సాగడంతో ఎన్నికల్లో పోటీ చేసే ఛాయిస్ కల్పించారు. దయచేసి వరంగల్ ప్రజలకు నా యొక్క విన్నపి, వరంగల్ విద్యార్థులకు నా విన్నపి, దయచేసి ఈసారి లోక్సభ ఎన్నికల్లో మన వరంగల్ తరపున అయితే కడియం కావ్యను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈసారి 100 రోజుల పాలనలో ఎంత అవినీతి జరుగుతున్నా కూడా పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఏ పదవి లేకున్నా ప్రజల సేవాభావమే నాకు ముఖ్యమని ముందుకు సాగిన డాక్టర్ కడియం కావ్య గారికి అయితే ఎంపీ ఎలక్షన్ లో భారీ మెజారిటీతోటి గెలిపిస్తారని నా యొక్క మనవి. దయచేసి పూర్తి స్థాయిలో ఆమెకు వరంగల్ జిల్లా ప్రజలందరూ, వరంగల్ జిల్లా విద్యార్థులందరూ ఆమెకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.